హలో ఎవ్రీవన్, దిస్ యువర్ ముబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. సో ఈ రోజు వీడియో తాజ్‌మహల్ అనమాట. సో తాజ్‌మహల్‌కి వెళ్ళడానికి మేమైతే ఢిల్లీ నుండి ఆగ్రాకి అయితే వచ్చేసాము. సో ఆగ్రా నుంచి రైల్వే స్టేషన్ నుంచి అక్కడి నుంచి మేము తాజ్‌మహల్‌కి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఉన్న క్యాబ్ అయితే మాట్లాడుకొని అక్కడి నుంచి డైరెక్ట్‌గా మేమైతే ఆగ్రా ఫోర్ట్ అండ్ తర్వాత తాజ్‌మహల్ ఇంకా 2, 3 వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేమైతే తాజ్‌మహల్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. సో తాజ్‌మహల్ ఎంట్రన్స్‌లో ఇక్కడ పార్క్ చేసి మా కారు ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తున్నాననమాట. సో లోపలికి వెళ్తుంటే కొద్దిగా వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా వీడియో అయితే చూస్తూ ఉండండి. కూడా ఏది మిస్ అవ్వదు. నెక్స్ట్ టైమ్ మీరు వెళ్తున్నప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటదనమాట. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో ఇక్కడైతే ఎంట్రీ ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్తాం. ఇక్కడైతే టికెట్ అయితే ₹50 తీసుకుంటున్నారు ఎంట్రన్స్‌కి. సో అక్కడి నుంచి లోపలికి అంటే తాజ్‌మహల్ లోపలికి వెళ్ళడానికైతే అక్కడ టికెట్ ఉంటది. ₹200 పే చేయాలన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో మామూలుగా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎంట్రీ కదా ₹50 అనమాట. సో ఇక్కడి నుంచి అయితే మీరు వీడియోతో ఫుల్‌గా చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి మీరైతే బాగా అబ్జర్వ్ చేయండి. సో తాజ్‌మహల్ అయితే సెంటర్‌లో కనిపిస్తుంది. సో వైట్ షాడో లాగా అయితే సన్ అది కనపడుతుంది. సో రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీరైతే వీడియో చూడండి ఒకసారి. సో ఫోకస్ అంతా అక్కడే పెట్టండి. సో ఫైనల్లీ అయితే మేమైతే తాజ్‌మహల్ దగ్గరికైతే వచ్చేసాము. సో చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఇక్కడి నుంచి మేమైతే లోపలికైతే వెళ్దాం. సో స్టార్టింగ్‌లో అయితే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఒక ప్లేస్ చూసుకొని మేమైతే కొన్ని ఫోటోస్ అయితే దిగాము. సో చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. సో ప్లేస్ అయితే ఉండట్లేదు. సో కొంచెం ప్లేస్ చూసుకొని ఫోటోస్ అయితే దిగండి మీరు కూడా. ఇక్కడ నుంచి మీరు తాజ్‌మహల్ లోపలికుంటది అండ్ బయటనమాట. ఇప్పుడు నేనుండేది బయట. సో లోపల నుండి తాజ్‌మహల్ పైకెళ్తే వెళ్ళడానికి వేరే చార్జ్ చేస్తారనమాట. ₹200 పే చేయాలి. సో అక్కడ టికెట్ కౌంటర్ ఉంటది. అది కూడా మీకు చూపిస్తాను. సో టికెట్ కౌంటర్ పక్కనే స్లిప్పర్స్‌కి అదిని షూస్ గాని ఏమైనా యేసుకుంటే దానికి కవర్ అది ఇస్తారనమాట. సో మర్చిపోతే వెళ్ళిపోకండి. సో అక్కడ తీసుకుంటే అది ఫ్రీ. సో లోపలికెళ్తే మళ్ళీ సైడ్ నుంచి అది అమ్ముతుంటారు ₹20, ₹30 అనేసి. సో అది మళ్ళీ తీసుకోకుండా వేస్ట్ కదా! సో మీరు టికెట్ కౌంటర్ పక్కనే మనకి షూకది కవర్ అయితే దొరుకుతదనమాట. సో అది యేసుకొని తాజ్‌మహల్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు.
తాజ్‌మహల్ పైకొచ్చిన తర్వాత చాలా హీట్ అయితే అనిపించింది. సో, అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా ఉందనమాట. మొత్తం క్లైమేట్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత. చాలా చల్లగా అనిపించింది. సో, ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వ్యూ కూడా చాలా బాగుంటది. మీరైతే వీటిని మిస్ చేయొద్దు. సో, కిటికీస్ నుంచి అయితే మాకు చల్ల గాలి అది లోపలికైతే వస్తుందనమాట. సో, ఇక్కడ నుంచి మేమైతే బయటకొచ్చాం. బయటకొచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు ఢిల్లీ గాని, ఆగ్రా గాని ఎక్కడ తిరిగినా సరే విజిటింగ్ చేసినప్పుడు నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అంబ్రెల్లా అండ్ వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ సాక్స్ కూడా పెట్టుకుంటే మంచిది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అయితే వితౌట్ స్లిప్పర్స్‌తో విజిటింగ్ చేయాల్సొస్తదనమాట. సో, నేనైతే ఖచ్చితంగా అదే చెప్తున్నా. సో, వాటర్ బాటిల్ అండ్ అంబ్రెల్లా అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. చూసారు కదా! గ్రీనరీ వ్యూ అయితే చాలా బాగుంది. సో, సమ్మర్‌లో అయితే వస్తాయంట ఈ ఫ్లవర్స్ అదిని. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో, మేమైతే అక్కడైతే మొత్తం అంతా తాజ్‌మహల్ అంతా విజిటింగ్ చేసి మేము అక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్‌లో రైల్వే స్టేషన్‌కి వెళ్తాం అనమాట. రైల్వే స్టేషన్‌కెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఢిల్లీ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో, ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ నా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే అవుతున్నాయి. సో, మీరైతే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.